హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లుంటుండే మునుపు. అయితే ఈ నడుమనే ఇంకోటి వచ్చింది, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని. అట్లనే రాచకొండ పేరు తీసేసి మల్కాజ్గిరి కమిషనరేట్ అని పెట్టింది గవర్నమెంటు. పట్నం దినం ఇంత పెరగబట్టే దొంగ బడవే గాళ్ళు తీర్ల దోర్చుకోబట్టిరి. నేరాలు ఘోరాలు పెరగబట్టే. గవి కంట్రోల్ కావాలంటే పోలీసులకు ఇంకింత బలగం సౌలతి ఇయ్యాలే కదా మరి. అగో గందుకే గీ కార్యం. రైట్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు భూమి పూజ జరిగింది. కమిషనరేట్ అంటే పోలీసుల పెద్ద ఆఫీసు. రంగారెడ్డి జిల్లా మిర్ఖాన్పేటలో కడుతున్నారు ఈ బంగ్లాను. 24 ఎకరాల జాగల 25 కోట్ల రూపాయల ఖర్చుతోటి 2 ఏళ్లలో నడిపిస్తారట. 30,000 ఎకరాలలో కొత్తపట్నం ఎట్లా కట్టేది, ఎందుకు కట్టేది, రేపటికి ఎంత అక్కర వచ్చేది వివరంగా చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరొక సింగపూర్, మరొక న్యూయార్క్, టోక్యో నగరాల్లో ఈ రోజు ఇక్కడ ఈ మహేశ్వరం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఫ్యూచర్ సిటీకి భూములు ఇచ్చిన వాళ్ళకి పక్కా న్యాయం చేస్తాం, చుట్టూన్న ఊళ్ళకు ఇండ్లు కావాలనుకుంటే తీర్మానాలు చేయాలని కోరిండు. శంషాబాద్ లో ఈ రోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్. పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు చేస్తుంటే కొందరు అడ్డం పడుతున్నారని గరమయ్యిండు సారు. ఫ్యూచర్ లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండుర్రు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఈ ముచ్చట ఇట్లుంటే కొత్త డీజీపీగా సివి ఆనంద్ సార్ ఓకే అయ్యిండు. 35 ఏళ్ల సీనియారిటీ ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు. ఎన్నో పదవులు చేసిండు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా చేసిన అనుభవం ఉంది. మే 1 తారీఖు నాడు పెద్ద పోలీస్ కుర్చీలో కూకుంటాడు. దీనికి ఒక్కనాడు ముందే ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి సార్ రిటైర్ కాబోతున్నాడు. అరే ఏమైందన్నా, మొన్న వస్తాంటివి రాకపోతివి, నిన్నంతా ఎదురు చూసినా. ఇవాళ నన్ను వచ్చేది ఉందా లేదా? ఓ దిక్కు మొగులు కాబట్టే నన్నేం చేయమంటవే? మా ఓడు పొద్దుగాలనంగా పోయిండు క్యాన్ పట్టుకొని, ఇంకా కూడా డీజిల్ దొరకలేదట, తిరుగుతూనే ఉన్నాడు అని ఊర్ల పొంట వరి కోతల తిప్పలు. అన్నా నువ్వుగిన అటే పోతున్నావు గానే, నీ బండి మీద వస్తానే, నాదెందుకు, ఇద్దరికి పెట్రోల్ దండగా, కావాలంటే రేపు నా బండి తెస్తా గాని. హలో, టైం ఎంత అయింది? గంట లేటు. మీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా? లేట్ సార్, బంకు కాడ మస్తు లేట్ అయింది అని సిటీల గోసలు. ఎక్కడిది వెనకట నీళ్ళ కోసం డ్రమ్ములు తెచ్చినట్టే ఇప్పుడు డీజిల్ కోసం పట్టుకొస్తున్నారు. ఊళ్ళపూట ఏ బంకు కాడ చూడు డ్రమ్ములు, పెద్ద పెద్ద క్యాన్లు, డబ్బాలు. అగో ఎంత పొడుగు లైన్ కట్టిండ్రో. వచ్చేది తప్పది, ఇంత ఎక్కువ కొంట పోదాం, రేపు దొరుకుతుందో లేదో అని గుబులు. అయితే వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు జోరుగా నడసబట్టే గా పెద్ద బండ్ల కోసం డీజిల్ పట్టుకపోతానికి మస్తు తిప్పలు ఉంది. ఈడనేమో మోతాదు పోయే వాటిరి, ఆడనేమో పనిల్లదాయే. కొందరు ట్రాక్టర్లు బండ్లు తెచ్చిరంటే చూడండిగా. ట్రాక్టర్లు కానీ దుక్కి కూడా రావట్లేదు. రైతులు ఇబ్బంది పెట్టకుండా డీజిల్ సప్లై మాత్రం తొందరగా చేయాలని చెప్పి లారీలు అడ్మిట్లనే అయిపోతే దూరంకెళ్ళి తెప్పించి ఇట్లా పోసుకొని పోతున్నారు. నిన్న మధ్యాహ్నం అయిపోయిన బండి ఈ రోజుకు మా సేటు గారు తేవడం జరిగింది. ఇప్పుడు వేసుకుంటున్నాం ఆ డీజిల్. అది కూడా హైదరాబాద్ దాకా చేరదు. డీజిల్ దొరకక చాలా ఆగం పరిస్థితిలో ఉన్నాం. ఈ అన్న బంకు కోసం బండి వేసుకొని చెక్కలు కొడితే ఉన్న సమ్మర్ వచ్చిందని ఇట్లా రోడ్డు మీద బండి పెట్టి గోసంతా చెప్పుకున్నాడు. ఎమర్జెన్సీ డ్యూటీ పోతున్నా, చెప్పర్ కట్టించాలి డ్యూటీ పోతున్నా, కానీ ఇక్కడ సమాజం నా బండి పెట్టలేదు. 4 బంకులు తిరిగినా, 4 బంకులు 5 బంకులు 5 లేదు. పుణ్యానికి పెట్టాలి. పట్నంలో అట్లనే ఉన్నది, పల్లెల పొంట అట్లనే ఉన్నది. డీజిల్ లేదు, పెట్రోల్ లేదని కొన్ని బంకులు బంద్ పెట్టే వరకు 7 ఉంటే ఆడి కురికి లైన్ కట్టే కథ అవుతుంది. 5 నిమిషాలు పట్టే పనికి అర్ధగంట అయింది, గంట అయినా అందుతలేదు. గంట సేపు అయింది సార్ ఈ పెట్రోల్ కోసం. అర్జెంట్ గా వేరే ఊరికి పోయేది ఉండేది. 1 అవర్ 1 లీటర్ పెట్రోల్ కోసం నేను ఇప్పుడు క్యూలో నిలబడ్డా. 2 డేస్కి ఒకసారి కొట్టించుకునే డబ్బులకు ఇంకా నాకు శాలరీ కూడా రాలేదు. మంత్ ఎండింగ్ లో ఈ టైంలో నేను ట్యాంక్ ఫుల్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది కదా. నిన్న వేరే కాడ నిలబడ్డా, తీరే టైంకు లైన్లో వచ్చే ముందు
క్లోజ్ చేసేసిళ్ళు. 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేది. ఇప్పుడు షార్ట్ ఉండడం వల్ల 5-6 లీటర్లు 10 లీటర్లు కొట్టించుకోవాల్సి వస్తుంది. మంది ఇట్లా ఎగబడే వరకు పోలీస్ బందోబస్తు పెట్టాల్సి వస్తుంది అంటే చూడండిగా. స్టాక్ ఉంది మన దగ్గర, స్టాక్ ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే పబ్లిక్ ప్యానిక్ అయి కొంచెం 500, 100 కొట్టించుకునే వాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు 10 అట్లా. తెలంగాణలో సరిపోని డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది, మాత్రం చేయకూరి అందరికి దొరుకుతుంది కానీ సివిల్ సప్లై శాఖ ఆఫీసర్ల మాట. ఓవర్ బయింగ్ అండ్ ఓవర్ స్టాకింగ్ అండ్ పానిక్ బయింగ్ వల్ల అసలు ఎవరికి ఉపయోగం ఉండదు. ఎంత అయితే మీకు కావాలో అంత తీసుకోండి. మరి ఉన్నాక బంకులు ఎందుకు బంద్ పెడుతున్నట్టు, పబ్లిక్ ఎందుకు తిప్పలవుతున్నట్టు? వాళ్ళు పెట్రోల్ విడుదల ఉన్నది ఫ్రీగానే దొరుకుతుందని పైన ఉన్న వాళ్ళు అంటారు. ఇక మా కష్టాలు ఇట్లుంటాను. ఈ గంటలు నిలబడు. పెట్రోల్ అంతా బ్రోకరిజం చెప్తాను, అంతా లంగాల అపంగి పనులు చెప్తాను. కేంద్రం రాష్ట్రం అంతా కలిసి ఇదంతా కుట్రపూరితమైన పూరితం. ఇక ఇటు చూడండి, ఏరే నెట్వర్క్ వెళ్ళి ఎయిర్టెల్ కు మారితే లీటర్ పెట్రోల్ ఫ్రీ అని ఆఫర్ పెట్టారు గేళ్ళు. ఇట్లా రోడ్ల మీద అమ్మితే కేసులు అయితే ఇచ్చారు, చూసుకోండి మళ్ళా. అయితే రేపు బెంగాల్ ఎలక్షన్లు వస్తాయి, ఎంబటే రేట్లు వేస్తారు. అందుకే దాచిపెట్టి ఎంకసీర అమ్ముకునే పిల్లని అంటున్నారు చాలా మంది. రేపు ఎల్లుండో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా, దాన్ని ఎప్పుడుతోనే రేటు పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు అనేది ఒక పబ్లిక్ టాక్. పెట్రోల్ ఉంది బంకులలో కానీ బ్లాక్ చేసుకుంటున్నారు అందరు. కాకపోతే ఇవాళ నైటో రేపు నైటో రేటు పెరుగుతుంది కాబట్టి బ్లాక్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ రేపు బండ్లు కాళ్ళు తీయకుంటే వెళ్ళదా, అందులోకి సమర్ పోతామంటే ఇంత గోస కాబట్టి చూడాలి. మరి ఆ రాష్ట్రంలో ఓట్లు అడవంగానే ఏమవుతుందో. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ను విచారించింది సిట్. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అధికారులు నిర్ధారించారని చెప్పారు. విచారణలో అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఇలాంటి విషయాన్నే ప్రస్తావించడం కొసమెరుపు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇన్నారులో బీఆర్ఎస్ లీడర్ల ఫోన్లు యాక్ట్ చేస్తున్నారట, ఇండ్ల ముంగటుండే సీక్రెట్ కెమెరాల వీడియోలు గుంజుతున్నారట. అంటే ఎవరితోటి మాట్లాడుతురు, ఏం మాట్లాడుతురు, ఎవరొచ్చి కలుస్తురు, ఏం నడుస్తుంది తెలుసుకుంటున్నారట కొందరు పోలీసులు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ప్రతిపక్షం పార్టీల ప్లాన్లు తెలుసుకొని సర్కార్కు చెప్తున్నారు. గిట్లా రూల్స్ తప్పిన వాళ్ళ సంగతి పక్కా చూస్తామని వార్నింగ్ ఇచ్చిండు హరీష్ రావు సారు. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. ముచ్చటేంటుంటే పాత గవర్నమెంట్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు యాదకొస్తున్నదిలే. మా ఏలు వల్ల గసంటి ఏం కాలేదు, గట్ల ఎవ్వరు చేయలేదు అన్నోళ్ళే ఇప్పుడు గిట్లానుడే గమ్మతున్నది. పోన్రే, మీ కుటుంబ సభ్యులు స్వయానా మీ మరదలు వారి యొక్క భర్త ఫోన్ ట్యాప్ చేసినామని చెప్పి తనే స్వయంగా బయటకు వచ్చి ఈ రోజు మీ పైన ఆరోపణలు చేస్తుంది. దానిపైన స్పష్టత ఇచ్చే కనీస ఇంగిత జ్ఞానం లేదు. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, ఈ నడుమ చంద్రబాబు సారు పొల్లు నవ్వుతుండబ్బా. ఏ మీటింగ్ పెట్టినా ఎవ్వలేం మాట్లాడినా ఫుల్ ఖుషి అవుతాడు అనుకో రాదుండ్రి. ఆంధ్రాలో బంపర్ మెజార్టీతోటి పవర్లుండే, సెంటర్లో చక్రం తిప్పబట్టే, పార్లమెంట్లో టీడీపీ బలగం గట్టిగానే ఉన్నది కాబట్టి ఏదంటే అది తెచ్చుకుంటుండు, కావాల్సిన పనులు చేపించుకుంటుండు. నేను అనుకున్నట్టు జరుగుతున్నాయనే ఆనందం కావచ్చు. మరి బాబు గారి సంతోషాల గురించి మళ్ళోపారి చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే ఈ వార్త చూడండి. ఇది ఎక్కడి శంకుస్థాపన సారు, ఆడున్న మట్టిని తీసి అన్ని పోయేవర్తిరి అని పరిశాన్ కాకుండ్రి. గూగుల్ ఏ డేటా సెంటర్ భూమి పూజ మళ్ళా పెద్ద కంపెనీలతో విశాఖపట్నంలో పెట్టిస్తున్నాడు సీఎం చంద్రన్న. మా నాయన అప్పట్లో హైదరాబాద్ మస్తు డెవలప్ చేసిండు, ఇప్పుడు విశాఖపట్నాన్ని చేస్తుండని మంత్రి లోకేష్ అన్న కూడా మన పట్నం పాట వాడిండు జరసేపు. నమో అంటే నరేంద్ర మోడీ అనుకున్నాం కదా ఇన్నేళ్ళు, ఈసారి కొత్త పేరు పెట్టిండు. నమో మీన్స్ నాయుడుజీ అండ్ మోడీజీ టుగెదర్. And that is what you are seeing here in the great state of Andhra Pradesh. సెంటర్ వాళ్ళు మస్తు ఆసరైతున్నారు, ఆంధ్రప్రదేశ్ ను డెవలప్మెంట్ లో ఉరికిస్తున్నాము, టెక్నాలజీలా దేశానికే తోపు చేస్తాము అన్నాడు చంద్రబాబు సారు. విశాఖపట్నం ఈశ్వర్ నగరిగా ఉంటుంది, ఏ సిటీగా ఉంటుంది. ఈరోజు అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా తయారై ఢిల్లీకి వెళ్ళి రైలు పనుల మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ వచ్చి దక్షిణ భారతదేశాన్ని కూడా మస్తు డెవలప్ చేస్తున్నాం, అమరావతికి నుంచి హైదరాబాద్ కు బుల్లెట్ రైలు వేస్తాము, ఎంత జప్పున వస్తుందో ఎరికేనా అని ఊరిచ్చిండు జరసేపు. Now I can tell you how much time it will take Amravati to Hyderabad. Make a guess. 70 minutes from Amravati to
Hyderabad. అగనట ఆడికెళ్ళి ఇడికి 70 నిమిషాలలోనే రయ్యూని వస్తుందట బుల్లెట్ ట్రైను. అంటే గంట 10 నిమిషాలు గంతే. దినం అమరావతి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు మంచిగా. కాకుంటే ఫస్ట్ అమరావతి పట్నం కట్టాలి, ఆంచెల్లి పట్టాలు వరుసుకుంటూ రావాలి. ఇదంతా అయ్యే వరకు ఎన్నేళ్ళు పడుతుందో కానీ ముచ్చట చెప్తుంటే ముద్దుగా అనిపించిందిలే. అయ్యో ఇయాలగిన డ్యూటీ ఉందా? లీవ్ పెడితే మాయే. అరే నాకు గిన ఇంటికాడ ఉండాలనే ఉంది, ఏం చేయను? ఎమ్మెల్యే సార్ వస్తుండు, బందోబస్తుకు పోవాలి, ఎల్లం రమ్మని ఫోన్ చేసిండ్రంటే. అబ్బా ఇవాళ ఇంటికాడ ఉండొచ్చు కదా డాడీ, రెస్టారెంట్కు పోదాం. ప్లీజ్ డాడీ, నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు. సారీ బేటా, సార్ ఫోన్ చేసిండు, ఓ కేసు ఎంక్వైరీకి పోయేది ఉంది అని డ్యూటీకి పోతూనే ఉంటారు పోలీసులు. అయితే ఎండ లేదు, ఆన లేదు, రాత్రి లేదు, పగల్ లేదు, పండుగ లేదు, పబ్బం లేదు, డ్యూటీ డ్యూటీ అని తిరిగే మన పోలీస్ అన్నలకు కేక్ తినబెట్టినంత తీయటి ముచ్చటేందంటే పుట్టినరోజు నాడు, పెండ్లి రోజు నాడు సెలవు ఉంటదిగా. గా దినం ఇంటోలతోటి గుడికి పోతానికో, అట్లా హోటల్కి పోయి బిర్యానీ తింటానికో, కేక్ కట్టింగ్ చేస్తానికో టైం దొరికినట్టు. తెలంగాణలున్న ప్రతొక్క పోలీస్ కు సవలతి చేసిండు డీజీపీ శివధర్ రెడ్డి సారు. పలన్నాడు నా బర్త్డే ఉంది, నా మ్యారేజ్ డే ఉందని ముందుగా దరఖాస్తు పెట్టుకుంటే ఎంబటే శాంక్షన్ చేస్తారట. ఒకళ్ళ శానా ఎమర్జెన్సీ డ్యూటీలుంటే మాత్రం సెలవు దొరకది. లెక్కకైతే గీ సవలతి ఎన్నడో చేసేది ఉండేనుల్లా. ఎప్పుడు చూడు డ్యూటీ డ్యూటీ అని అటూర్కుడు ఇటూర్కుడు. దొంగలు పడ్డా, మర్డర్ అయినా, కొట్టుకున్నా, మోసం జరిగినా, పంచాదులైనా, పండుగలైనా, మీటింగ్లైనా ఒక్క ఫోన్ రాగానే పోవుడేనాయే. ఎటుకెళ్ళి ఏ మతలబ్ అందేది తెలియదు, ఏ టైం కు ఏడికి పోయేది తెలియదు. మనందరం ఎంజాయ్ చేస్తుంటే మనకేం కాకుండా బందోబస్తు చేసేది పోలీసులు. మరి వాళ్ళకినా ఇల్లు సంసారాలు ఉంటాయి కదా. బర్త్డే నాడు మా డాడీ డ్యూటీకి పోయిండని పిల్లలు రంది పడతారు. పెళ్లి రోజు నాడిగినా నా పెన్మిటి ఇంటికాడ లేడని భార్య బాధపడుతుంది. మా మేడం ఇయ్యాల కూడా స్టేషన్ కి పోయిందని భర్త ఫీల్ అవుతాడు. వీళ్ళకు కూడా పానమంతా ఇంటోళ్ళ మీదనే తొక్కులాడుతుందాయే. ఎప్పుడు డ్యూటీ అయిపోతుందో, ఎప్పుడు ఇంటికి పోతామో అని. అందుకే గా 2 రోజులు తప్పకుండా తాతీలు ఇయ్యాలే, ఇంటోలతో ఉండే సవలతి చేయాలని గిట్లా డిసైడ్ చేసిరన్నట్టు. ఇక ఇప్పుడు డ్యూటీలు ఇంకింత స్ట్రిక్ట్ గా చేయాలి మరి. ఏంది వేడి నీళ్ళు కావాలనా? అయితే బకెట్లో పట్టుకొని పోయి రోడ్డు మీద పెట్టుపో, ఎంత కావాలంటే అంత అవుతాయి. అబ్బా మమ్మీ, ఆమ్లెట్ వేస్తానికి పోయి ముట్టియాలనా? గా బండ మీద గుడ్డు కొడితే అయిపోయేదానికి. ఈ ఎండాకాలంలో దండం మీద ఆరేస్తారా బట్టలు? మిద్దె మీద వేస్తే ఎమ్మటే ఎండుతాయి, మంచిగా ఇస్త్రీ కూడా అవుతాయి. హాగో ఇప్పుడే బయటికి పోతావు కదరా, గట్ల నీళ్లు గుమ్మరించుకొని వచ్చినావు. గిట్లనే అంటుండొచ్చురు ఇండ్లల్లా. కోలుమి పక్కన కూసున్నట్టు, నిప్పుల తట్ట నెత్తిన పెట్టుకున్నట్టు ఏమెండలు మోపైనారా నాయన. బయట అడుగు పెట్టేటట్టు లేదు, ఉపురానికి ఇంట్లో ఉండేటట్టు లేదు. మే నెల దగ్గరకొస్తుంటే సురుకులు పెరుగుతున్నాయి. 45 డిగ్రీల ఎండంటే మాటలా? ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ పెట్టిండ్రు. ఎండ బాగున్నాయి సార్, పొట్టు ఎండ కొడుతుంది, ఎండల పనికి పోతున్నాం. చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే వడదెబ్బ తగలడం జరుగుతుంది, మరియు బండ్లు కానీ హీట్ అవుతుంది. పెట్రోల్ ఉన్నా కూడా బండ్లు అంటే ఇంకిపోతుంది. పొద్దుగాల 8 దాటిందంటే కాక వెరుగుతూనే ఉన్నది. పగటిలి 11 కొట్టిందంటే రోడ్లు పల్సగా అవుతున్నాయి. అగో గర్మి తగ్గిస్తానికి ఆటో మీద పరద కట్టుకొని తిరుగుతున్నాడు అన్న. కంపల్సరీ వాటర్ తాగుతా నేను. అన్నం తినకుండా వాటర్ తాగడు, కూల్ వాటరే. ఇక ఉపాధి హామీ పనులకు పోతోళ్లకు సుక్కలు కనబడుతున్నాయి. కొరవాడుకుంటా, మంచులు లాక్కుంటా ఆశ పడతలేదు సార్. నిలబడతాను, చెట్టు కింద కొంచెం కూర్చుంటాను, మళ్ళీ పోతాను. నీడంటే గిట్నే ఉంటాను సార్. ఇంకా టెంట్ నీడేం లేదు కానీ కొంచెం చెట్టు నీడకు అట్లా కూర్చుంటుకుంటా, పని చేసుకుంటా, ముఖం కడుకుంటా చేసుకుంటాను సార్. ఇక ఎండ దెబ్బ కొట్టకుండా నెత్తులకు తువాళ్ళు చుడుతున్నారు, కొబ్బరి బోండాలు, జ్యూసులు తాగుతున్నారు. ఈ ఏప్రిల్ మాసంలో చూసినట్టయితే అప్పుడు ఆ పరిస్థితి నుంచి కూడా మనం 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే ప్రస్తుతం కొనసాగుతున్నాం. ఇక పొద్దుముఖంగానే చల్లబడుతుంది. అప్పటికప్పుడే మబ్బులు పట్టి రాళ్ల వానలు పడుతున్నాయి. పట్నంలా, జిల్లాలల్లా గిట్లున్నది వాతావరణం. ఎండాకాలం వెళ్లేదాకా ఎంత నీడ పట్టునుంటే అంత మంచిది. మన మోడీ సారు పిల్లలతోటి మంచిగా కలిసిపోతాడు. సంటి పోరలు అగు పడితే చాలు ఎత్తుకొని ముద్దు చేస్తాడు. సార్ను కలుస్తానికి గిట్లనే ఎవరన్నా వస్తే పిల్లలుంటే చాలు వాళ్ళతోటి ఆడుకుంటాడు. ఆఫీస్లో కూర్చున్నా, పబ్లిక్లకు పోయినా పోరలుంటే మస్తు కాయిష్ చేస్తాడు.
పరీక్షపై చర్చ పెట్టి పతేడు పరీక్ష గుబులు పోగొడతాడు. ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి గిట్లా ఆటలకు దిగిండిగా. ఫుట్బాల్ డ్రెస్ లా మస్తు ఉండలే మోడీ సారు. అటు పిల్లలు ఇటు ప్రధాని. చలో ఇక ఆట షురు. చూస్తుండగానే గోల్ కొట్టిండు. సార్కి ఇప్పుడు 75 ఏండ్లు. అయినా కూడా ఎంత హుషారున్నాడో కదా. పిల్లలతోటి మంచిగా కలిసిపోయిండు. ఇంతకు ఇది ఎక్కడంటే సిక్కింలా. ఆ రాష్ట్రం పుట్టి 50 ఏండ్లు అవుతుందని పండగ చేస్తుంటే పెద్ద సుట్టం లెక్క పోయిండు మోడీ సారు. అలా కట్టుబొట్టుతోటి మురిపించిండు. రోడ్ షోలా అందరిని మందలిచ్చిండు. అట్లనే పోరలతోటి ఫుట్బాల్ ఆడి ఖుషి చేసిండు. మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఒలింపిక్స్ దాకా పోయి పథకాలు పట్టుకరావాలని చెప్పి అందరికి టీ షర్టుల మీద ఆటోగ్రాఫ్ ఇచ్చిండు. అబ్బా, దేశ ప్రధాని మాతోటి ఆడిండని ఇల్లంతా మస్తు మురిసిపోవచ్చు. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.